సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూడి గేమర్. సో ఇవాళ మనమైతే రోబ్లాక్స్లో ఉన్న క్లైంబ్ జంప్ టవర్ గేమ్ అయితే ఆడబోతున్నాం. దీంట్లో ఏం చేయాలంటే మనం టవర్ ఎక్కి జంప్ చేయాలి, మనకు క్యాష్ ఇస్తుంది. సో ఎంత మంచి పెట్స్ ఉంటే అంత మంచిగా క్యాష్, ఇంకా వింగ్స్ ఉంటే స్పీడ్గా ఎక్కగలుగుతాం. సో నేనైతే ఇక్కడ చూడొచ్చు, నేనైతే టవర్ ఎక్కుతున్నాను. నేను ఎంత స్లోగా ఎక్కుతున్నానో చూడండి. సో ఇక్కడ మనకైతే గిఫ్ట్ కూడా వచ్చింది, గిఫ్ట్ అయితే క్లైమ్ చేసుకున్నా. సో ఇక్కడైతే జంప్ అని చూపిస్తుంది, మనం జంప్ చేద్దాం. సో ఎంత కాస్ట్ వస్తుందో చూడాలి. క్యాష్ అయితే మనకు $14 అయితే వచ్చినాయి, అంటే 14 కాయిన్స్. మన కాడ టోటల్ అయితే ఎంత ఉన్నాయో చూడొచ్చు, పైన ఉంటుంది. సో నేనైతే వింగ్స్ అయితే కొంటున్నా, ఒకటేసారి 2 వింగ్స్ అయితే కొనేస్తాను నేనైతే. సో మన కాడ క్యాష్ అయితే ఆఫ్ క్యాష్ అయిపోయింది. సో మళ్ళీ నేనైతే టవర్ ఎక్కుతా. ఇప్పుడు ఎంత స్పీడ్గా అయితే ఎక్కుతానో చూడొచ్చు మీరైతే. సో నేనైతే ఇక్కడ చాలా ఫాస్ట్గా ఎక్కుతున్నా, కానీ మన కాయిన్స్ అయితే చాలా తక్కువ పెరుగుతున్నాయి. సో జంప్ అయిన అయితే వచ్చింది, కానీ నేను జంప్ చేయ. సో చూడొచ్చు, మెసేజ్ వస్తాయి, ఇగ్నోర్ చేయండి. జంప్ చేసిన. సో 36 కాయిన్స్ అయితే వచ్చినాయి మన కాడ. దీంతో అయితే పెట్ అన్లాక్ చేద్దాం. పెట్ అయితే 25 రూపీస్కి వస్తుంది. సో పెట్ అయితే అన్లాక్ చేసేసిన. సో ఏమొస్తుంది, క్యాట్ ఎపిక్ అయితే వచ్చింది మనకు ఫస్ట్ ట్రైలో. సో నాట్ బ్యాడ్ ఎపిక్. సో మనకి ఇది సెకండ్ నెంబర్లో వచ్చింది. సో నేనైతే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఎక్కుతా, ఎంత కాయిన్స్ కలెక్ట్ అవుతున్నాయో పర్ సెకండ్ చూడొచ్చు మీరైతే. సో ఎక్యూబ్ బెస్ట్ అయితే చేసుకున్నా నేను. సో ఎక్కుద్దాం, ఎక్కినప్పుడు ఎంత క్యాష్ వస్తుందో చూడాలి. సో ఇది స్టార్టర్ ప్యాక్. మన కాడ అయితే రోబక్స్ లేవు, మీరు లైక్ అండ్ సపోర్ట్ షేర్ చేస్తే నేను రోబక్స్ కూడా కొంటా. సో చూడొచ్చు ఇక్కడ ఎంత ఫాస్ట్గా ఎక్కుతున్నానో. సో మనకు కాయిన్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే వస్తున్నాయి. సో మనమైతే కాయిన్స్ కలెక్ట్ చేసి కిందికి వెళ్ళాక మళ్ళీ ఏమైనా కొనాలి, వింగ్స్ అయితే అన్లాక్ చేస్తా. సో చూడొచ్చు, నేనైతే సెకండ్ కలర్కి అయితే వచ్చేసిన. సో ఎంత హైట్లో ఉన్నానో చూడండి. సో నాకు అక్కడ కాయిన్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి జంప్ చేసేసిన నేనైతే. సో ఏం వెళ్తాయి, ఎన్ని కాయిన్స్, 194 కాయిన్స్ అయితే వచ్చినాయి గైస్. సో మనం టోటల్ అయితే 209 ఏమో ఉన్నాయి నాకు. సో మళ్ళీ ఏదో గిఫ్ట్ అయితే వచ్చింది. సో నేను వింగ్స్ అయితే అన్లాక్ చేసేసిన. సో వింగ్స్ అయితే అన్లాక్ చేసి మళ్ళీ ఎగ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోతున్నా. మళ్ళీ ఎగ్ అయితే అన్లాక్ చేద్దాం మనం. సో ఏం వెళ్తుందో చూడాలి. సో ఏం వెళ్ళింది, సో మనకైతే రేర్ అయితే డాగ్ అయితే వచ్చింది, రేర్. మళ్ళీ ఒకటి ఓపెన్ చేసిన. సో గైస్ చూడొచ్చు, లెజెండరీ అయితే వచ్చింది గైస్, వావ్. సో గైస్ మళ్ళీ అయితే ఒకటి ఓపెన్ చేస్తున్నా, ఇప్పుడు ఏమెళ్తుందో చూడాలి. సో మళ్ళీ లెజెండరీ అయితే వచ్చింది గైస్. ఓకే, లక్ అయితే చాలా బాగుంది. సో మనమైతే ఒకసారి మళ్ళీ క్యూబ్ బేస్ చేసుకొని పైకి అయితే ఎక్కుదాం. సో పర్ సెకండ్ ఇప్పుడు ఎంత అయితే చూడాలి. సో ఎంత అవుతుంది, సో చూడవచ్చు గైస్ ఎంత ఫాస్ట్గా ఎక్కుతున్నాం. తొందరగా క్యాష్ కూడా కలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే సెకండ్లో మనం అయితే 200 అయితే కాయిన్స్ అయితే కలెక్ట్ చేసేసినాం. సో చూస్తుండగానే 300 అయితే అయిపోయింది. సో మనమైతే చాలా ఫాస్ట్గా అయితే ఎక్కుతున్నాం పైకి. ఇదే ఫాస్ట్ మెయింటైన్ చేసి మనమైతే ఇంకో వరల్డ్కి కూడా వెళ్ళాలి. సో చూడొచ్చు, నా ముందు అయితే ఇంకా ఎంతమంది ఉన్నారో. సో నేనైతే చాలా ఫాస్ట్గా ఎక్కడానికి ట్రై చేస్తున్నా. సో మనకైతే 1K అవ్వడానికైతే దగ్గరకు వచ్చేసింది. ఎంత టవర్ అయితే పెద్ద ఉందో చూడండి మీరు పైన. సో నేనైతే జిమ్ చేసేసిన గైస్. సో 2.21K అయితే వచ్చింది మనకు. సో మెసేజెస్ వస్తాయి, ఇగ్నోర్ చేయండి. సో నేనైతే వింగ్స్ అయితే అన్లాక్ చేస్తున్నా. సో చూడొచ్చు, మనం వింగ్ అయితే అన్లాక్ చేసేసినాం. సో ఎంత బాగుందో చూడండి, వింగ్స్ ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. సో ఇక్కడైతే ఎగ్ అయితే ఓపెన్ చేద్దాం మనము. ఇప్పుడు సెకండ్ సెక్షన్ ఎగ్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఏం వెళ్తుందో చూడాలి. ఫస్టే మంచిది రావాలి, లక్ బాగుంటే. సో గైస్ రేర్ అయితే వెళ్ళింది. రేర్ అయితే చాలా తక్కువనే, కానీ ఏం కాదు, రేర్ అయితే వెళ్ళింది మనకు. మళ్ళీ మనం కింద దాంట్లో ఎక్కువ ఓపెన్ చేద్దాం. సో గైస్ ఎపిక్ అయితే వెళ్ళింది. సో మనకైతే మంచిగా వెళ్ళలేదు ఈసారి. బట్ ఆ ఎగ్ కంటే మనం ఇప్పుడు సెకండ్ ఓపెన్ చేసిన ఎగ్లో అయితే, అంటే ఫస్ట్ ఎగ్ సెక్షన్ కాకుండా సెకండ్ ఎగ్ సెక్షన్లో మనకు చాలా మంచిది వెళ్ళింది. ఎందుకంటే దానికి దీనికి కంపేర్ చేస్తే ఇంకా మనకు ఇప్పుడు సెకండ్ సెక్షన్దే మంచిది. సో చూడొచ్చు, మనం చూస్తుండగానే 1K అయితే దాటిపోయింది. సో ఇప్పుడైతే 2K దగ్గరలో అవ్వడానికి అయితే వచ్చింది. 2K అయిపోయింది గైస్. సో చూడొచ్చు, నేనైతే మళ్ళీ జంప్ చేసేసిన.
సో ఎంత క్యాష్ వచ్చింది 4.98k క్యాష్ ఏమో వచ్చింది మనకు. సో ఎగ్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఏం వెళ్తుందో చూడాలి. సో గైస్ చూడొచ్చు, మిస్టీరియస్ టైగర్ ఎగ్ అయితే వచ్చింది, అంటే పెట్ అయితే వచ్చింది. సో గైస్ మనకైతే లక్ బాగుంది. సో ఇప్పుడైతే మనము ఎక్యూబ్ బెస్ట్ అయితే చేద్దాం. సో ఎక్యూబ్ బెస్ట్లో చూడొచ్చు ఎంత ఇస్తుందో మనకి ఇది. సో చాలా ఎక్కువ ఇస్తుంది ఇది అన్నిటికంటే. సో ఇప్పుడైతే మళ్ళీ ఒకటి ఓపెన్ చేసిన నేనైతే. సో ఇప్పుడు వెళ్తుందో చూడాలి గైస్. సో గైస్ మన లెక్క అయితే చాలా బాగుంది. సో మన లెక్క అయితే ఇలానే ఉంటే మనం అయితే చాలా తొందరగా మిలియన్స్ అయితే క్రాస్ చేయొచ్చు. సో చూడొచ్చు ఇక్కడ మనం అయితే ఎంత ఫాస్ట్గా ఎక్కుతున్నామో ఇప్పుడు. సో మనకైతే ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు పెట్. అదైతే ఎంత ఇస్తుంది, అది తక్కువనే ఇస్తుంది. ఓకే బట్ చూడొచ్చు ఇక్కడ మన క్యాష్ అయితే 20k హిట్ అయిపోయింది. సో గాయస్ ఇప్పుడైతే జంప్ చేసేసిన నేను కిందికి. సో ఎంత వస్తుందో చూడాలి. సో 51.9k అయితే వచ్చినాయి. మనమైతే వింగ్స్ అయితే తొందరగా అన్లాక్ చేసేద్దాం. సో దీనికి మనకి ఎన్ ఆఫ్ క్యాష్ లేదు. సో వింగ్స్ అయితే చూడొచ్చు ఎంత బాగుందో. సో నేనైతే ఎగ్ అయితే ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు. సో ఏం వెళ్తుందో చూడాలి ఎగ్లో. సో గైస్ రేర్ అయితే వెళ్ళింది ర్యాబిట్. ఓకే మళ్ళీ ఒకటి ఓపెన్ చేద్దాం. సో ఏం వెళ్తుందో చూడాలి. సో మళ్ళీ రేర్ ర్యాబిట్ వెళ్ళింది గైస్. సో ఇక్కడైతే మనకి ఇప్పుడు బాగాలేదు, మళ్ళీ ఓపెన్ చేసిన. సో మళ్ళీ మిస్టీరియస్ టైగర్ పెట్ అయితే వచ్చింది. సో మళ్ళీ ఒక ఎగ్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ లెజెండరీ వెళ్ళింది. ఓకే లెజెండరీ అంటే మిస్టీరియస్ కంటే తక్కువనే లెజెండరీ, ఏం కాదు. సో ఇక్కడ మనమైతే కొన్ని పెట్స్ అయితే డిలీట్ చేద్దాం. సో డిలీట్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ డిలీట్ అన్ని పెట్స్ అయితే మామూలుగా అన్నీ డిలీట్ చేసేద్దాం, కొన్ని ఉంచుదాం. సో ఎందుకంటే లిమిట్ ఉంటుంది గైస్, లిమిట్ ఉండే వరకు మనం అయితే డిలీట్ చేయాలి. ఎందుకంటే మనకు మళ్ళీ మనం ఇంకా పోతాం కాబట్టి అక్కడ మనకు ఎగ్ ఓపెన్ చేసేటప్పుడు పెట్స్కి స్పేస్ ఉండాలి. సో ఇక్కడైతే డిలీట్ చేసేసిన, మళ్ళీ అయితే ఎక్కుదాం. సో చూడొచ్చు గైస్. సో సెకండ్స్లో అయితే మనకు 10,000 అయితే హిట్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తుండగానే మళ్ళీ 20, ఇప్పుడు 30. సో గైస్ మామూలు అయితే లేదు, ఇక్కడ అయితే 40 వచ్చింది. సో చూడొచ్చు ఇక్కడ 50, 60, 1 lakh గైస్. సో గైస్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. సో మామూలుగా లేదు. సో కిందికి అయితే వచ్చేసిన 195k అయితే వచ్చింది, అంటే 1,95,000. సో ఇక్కడైతే మనము వింగ్స్ అయితే అన్లాక్ చేద్దాం. సో చూడొచ్చు నాట్ ఎనఫ్ మనీది ఈ వింగ్ వరకు అయితే మనం తీసేసినాం. సో చూడొచ్చు ఇప్పుడైతే ఎగ్ అయితే ఓపెన్ చేద్దాం. మనం డైరెక్ట్ ఈ వరల్డ్లో ఉన్న డైరెక్ట్ లాస్ట్ ఎగ్ అయితే ఓపెన్ చేద్దాం, ఏం వెళ్తుందో చూడాలి. సో గైస్ రేర్ అయితే వెళ్ళింది. ఓకే నాట్ బ్యాడ్. ఓకే మెసేజ్ వస్తాయి, ఇగ్నోర్ చేయండి. ఇది అయితే అన్నిటికంటే ఎక్కువ ఇది ఇస్తుంది, ఎందుకంటే అది లాస్ట్ ఎగ్లో మనకు చాలా రేర్ వచ్చినా అది అన్నిటికంటే ఎక్కువ ఇస్తుంది. సో చూడొచ్చు మళ్ళీ సెకండ్స్లో అయితే మనం అయితే 1 lakh హిట్ చేయబోతున్నాం. సో 1 lakh అయితే హిట్ అయిపోయింది, అది పోయింది 6 lakhs. సో మధ్యలో కట్ ఉంటాయి కాబట్టి 6 lakhs అయితే అయిపోయింది. సో చూడొచ్చు 7 lakhs. సో నేనైతే అది పైనకి రావడానికి లాస్ట్ అయితే దగ్గరలో ఉన్నా. సో చూడొచ్చు మనకైతే ఫస్ట్ వింగ్ అయితే వచ్చింది. సో ఫస్ట్ వింగ్ అయితే అంటే ఫస్ట్ విన్ అయితే తీసుకున్నా. సో మళ్ళీ కిందికి అయితే జంప్ చేసేద్దాం. సో ఎంత క్యాష్ వస్తుందో చూడాలి. సో జంప్ చేసేసాను నేనైతే. సో 783 lakh కాయిన్స్ అయితే వచ్చినాయి మనకు. సో ఇక్కడైతే వింగ్ అయితే కొందాం మనం. సో వింగ్ అయితే కొనేసిన. సో మనం మళ్ళీ ఇంకొక ఎగ్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఏం వెళ్తుందో చూడాలి. సో మంచిది వెళ్ళాలి, ఏం వెళ్ళింది చూద్దాం. సో లెజెండరీ అయితే వెళ్ళింది గాయస్. సో నేనైతే మళ్ళీ ఇంకో ఎగ్ అయితే ఓపెన్ చేసిన దీంట్లో. సో గాయస్ మిస్టీరియస్ వెళ్ళింది. సో గాయస్ నేనైతే ఇక్కడ మళ్ళీ ఒక ఎగ్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడే గోస్ట్ అయితే వెళ్ళింది రేర్. అది చీప్ అంటే ఫస్ట్ ఎగ్, అది ఫస్ట్ది. సో మనకు వెళ్ళింది కదా, అదే వెళ్ళింది. సో ఇక్కడ చూడొచ్చు. సో నేనైతే వరల్డ్ 2కి ఎన్ని విన్స్ కావాలో చూస్తా. సో ఎన్ని విన్స్ కావాలి, 2 wins అయితే కావాలి గైస్. సో ఇక్కడ మనం ఇంకో రౌండ్ ఎక్కితే మాత్రం అయిపోతుంది. సో ఒక రౌండ్ ఎక్కి మనం అయితే సెకండ్ వరల్డ్కి అయితే పోదాం. సో చూడొచ్చు ఇప్పుడు నిమిషం కూడా పడతలేదు గైస్, జస్ట్ 2 secondsలో మనం 5 lakhsకి హిట్ అవుతున్నాం. సో 1 millionకి హిట్ అయినాం ఇప్పుడు.
సో చూడొచ్చు 1.45 1.6 2 మిలియన్ అయితే అయిపోయింది. సో బూస్ట్ ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది గైస్ 2 minutes కోసం. సో 3 మిలియన్ అయితే అయిపోయింది ఇక్కడ అయితే. సో చూడొచ్చు 4 మిలియన్ అయిపోయింది గైస్. సో చూస్తుండగానే మిలియన్స్లో క్యాష్ అయితే వస్తుంది మనకు. సో నేనైతే పైకి రావడానికి చాలా క్లోజ్లు ఉన్నా. సో మెసేజెస్ వస్తాయి, ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ పీసీలోనే ఆడి పెడతాను. సో చూడొచ్చు నేను పైకి అయితే వచ్చేసిన. సో ఈ విన్ తీసుకొని నేనైతే సెకండ్ వరల్డ్కి అయితే వెళ్ళిపోతా. సో బూస్ట్ ఈవెంట్ అయితే ఇంకా 1 minute ఉంది. సో చూడొచ్చు ఇక్కడ మనకి ఏదో గిఫ్ట్ అయితే వచ్చింది, క్లైమ్ చేసుకుందాం. సో క్లైమ్ అయితే చేసుకున్నాం. 6.43 మిలియన్ అయితే వచ్చింది మనకు. సో ఇక్కడైతే వింగ్ అయితే తీసుకుందాం మనము. వింగ్స్ అయితే తీసుకున్నా. వింగ్స్ తీసుకొని నేనైతే సెకండ్ వరల్డ్కి వెళ్ళిపోతా గైస్. సో చూడొచ్చు ఇక్కడ సెకండ్ వరల్డ్ అన్లాక్ అండ్ బూమ్ సెకండ్ వరల్డ్కి అయితే వచ్చేసినాం. సో సెకండ్ వరల్డ్లో మనము ఎంత స్పీడ్గా ఎక్కుతున్నామో చూడాలి. సో గైస్ చూడొచ్చు సెకండ్ వరల్డ్లో మనం ఎంత స్లోగా అయితే ఎక్కుతున్నామో. సో చాలా స్లోగా ఎక్కుతున్నాం గైస్. ఇంత స్లో మరీ ఇంత స్లో ఉండద్దు, కానీ మనమైతే చాలా స్లో ఎక్కుతున్నాం. సో స్లో ఎక్కిన క్యాష్ అయితే వస్తుంది. సో ఇక్కడ 25 మిలియన్కి ఒక్క ఎగ్ గైస్, అది కూడా ఫస్ట్ ఎగ్. సో చూడొచ్చు నేనైతే ఓపెన్ చేసిన, నాకైతే ఒక పెట్ అయితే వచ్చింది అండ్ మిస్టీరియస్ పెట్ కూడా వచ్చింది. సో నేనైతే ఏఎఫ్కే పోయి అన్నీ ఓపెన్ చేసి మంచిగా అన్నీ కలెక్ట్ అయితే చేసిన నేనైతే క్యాష్. సో మిస్టీరియస్ లాంటి పెట్స్ అయితే వెళ్ళినాయి మనకు. సో ఇక్కడ నేను ఎంత ఫాస్ట్ ఉన్నానో చూడండి. సో నేనైతే చాలా ఫాస్ట్ ఉన్నా. సో ఇక్కడైతే సెకండ్స్లో బిలియన్స్ టచ్ అవుతున్నాయి క్యాష్. సో చూడొచ్చు ఎంత ఫాస్ట్గా ఎక్కుతున్నానో. ఇక్కడ జంప్ కూడా చేసేసిన నేను కిందికి. సో 10.67 బిలియన్ అయితే వచ్చింది. వింగ్ అయితే కొందాం మనం ఇక్కడికి వెళ్ళి. సో వింగ్స్ కూడా చాలా వరకు నేనైతే అప్గ్రేడ్ చేసుకున్నా. సో రెయిన్బో వింగ్ అయితే కొందాం మనం. సో ఎన్ని అన్లాక్ చేసినా చూడండి. సో రెయిన్బో వింగ్ అయితే కొనేసిన. సో మళ్ళీ వెళ్ళైతే మనం పైకి ఎక్కుదాం. సో సెకండ్స్లో బిలియన్ టచ్ అవుతుంది గైస్. ఇప్పుడు చూడొచ్చు మీరు. సో చూడొచ్చు సెకండ్స్లో బిలియన్ టచ్ అవుతుంది. నేనైతే జంప్ చేసేసిన. సో మనమైతే ఇప్పుడు ఎగ్ అయితే ఓపెన్ చేద్దాం. సో సెకండ్ ఎగ్ అయితే ఓపెన్ చేద్దాం. ఏం వెళ్తుందో చూడాలి. సో ఏం వెళ్తుంది. సో గైస్ ఫ్లయింగ్ క్యాటల్ రేర్ వెళ్ళింది. అది చీపే, కానీ అది కూడా చాలా వరకు పెంచుతుంది. సో చూడొచ్చు ఇక్కడైతే సెకండ్స్లో బిలియన్ అయితే టచ్ అవుతుంది. సో మళ్ళీ అయితే జంప్ చేసేసిన. మనకు కావాల్సినంత తీసుకొని నేనైతే జంప్ చేస్తున్నా. సో ఇక్కడ మళ్ళీ అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నా గైస్. సో ఇప్పుడు ఏం వెళ్తుందో చూడాలి. క్రౌన్ క్యాట్. సో నేనైతే ఇక్కడ ఎక్యూబ్ బేస్ చేస్తా. సో నేనైతే మళ్ళీ టవర్ ఎక్కుతున్నా. చూడొచ్చు ఏదో గిఫ్ట్ అయితే వచ్చింది, స్పీడ్ బూస్ట్. సో చూడొచ్చు ఎంత ఫాస్ట్గా అయితే ఎక్కుతున్నానో. స్ట్రక్ అవుతుంది ఫోన్ అయితే. సో సెకండ్స్లో 20 బిలియన్ అయితే టచ్ అయింది. సో ఇక్కడ 30 బిలియన్ 60 బిలియన్. సో గైస్ కిందికైతే జంప్ చేస్తున్నా. సో 65.82 బిలియన్ అయితే వచ్చింది గైస్. సో నేనైతే ఇక్కడ మళ్ళీ ఇంకో ఎగ్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఏం వెళ్తుందో చూడాలి. సో ఫ్లయింగ్ క్యాటల్ అది రేరే. సో గైస్ ఇక్కడికైతే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.